హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డిఆర్ క్రియేషన్స్లో చికెన్ ఫ్రైడ్ రైస్ చేశాను. ఎలా చేశానో చూడండి. ఫస్ట్ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని వాష్ చేసి ఒక గిన్నెలో తీసుకోండి. ఆ తర్వాత పసుపు, ఉప్పు, కారం 2 స్పూన్స్ తీసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. ఆ తర్వాత కొరియాండర్ పౌడర్ తీసుకున్నాను. తర్వాత చికెన్ మసాలా, తర్వాత కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ తీసుకున్నాను. తర్వాత మొత్తం మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వీడియోస్ మిస్ అయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఒక ఎగ్ ఒకటి, కొంచెం లైట్గా ఫుడ్ కలర్ వేసుకోండి. నచ్చకపోతే స్కిప్ చేయండి ఫుడ్ కలర్ని. ఆయిల్ వేడైన తర్వాత చికెన్ పీసెస్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన చికెన్ పీసెస్ని ఒక బౌల్లో తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఆ తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో 2 ఎగ్స్ బీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. గ్రీన్ చిల్లీ సన్నగా కట్ చేసుకోండి. కర్రీ లీవ్స్ తీసుకోండి. ఫస్ట్ గ్రీన్ చిల్లీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ వేసుకోండి. ఎగ్ కూడా ఫ్రై అయిన తర్వాత ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో చికెన్ పీసెస్ వేసుకోండి. ఫ్రై చేసిన చికెన్ పీసెస్ ఒక 2 మినిట్స్ తర్వాత కర్రీ లీవ్స్ వేసుకోండి. తర్వాత కుక్ చేసుకున్న రైస్ వేయండి. మొత్తం మిక్స్ చేసి ఆ తర్వాత అందులో సాల్ట్, కారం, కొరియాండర్ పౌడర్, చికెన్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత లాస్ట్లో సోయా సాస్ వేసుకోండి. ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోండి. మళ్ళీ మొత్తం బాగా మిక్స్ చేయండి. ఫ్రైడ్ రైస్ రెడీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.